డిగ్రీ 4th సెమిస్టర్ లో మనకి ఎవరైతే బ్రాండ్ మేనేజ్మెంట్ పేపర్ అనేది ఉందో సబ్జెక్ట్ అనేది ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. టోటల్ గా మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. యూనిట్ నేమే మీకు అర్థమవుతుంది. యూనిట్ నేమ్ అదే ఉందో లేదో మీకు అర్థమైతే సో సేమ్ మా సిలబస్ లేదో అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో లేట్ చేయకుండా యూనిట్ 1 లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఒక గన్ షాట్ క్వశ్చన్ అనేది హైలైట్ చేశాను. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్? సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. అలాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రాండింగ్, కీ ఫంక్షన్స్ ఆఫ్ ఎ బ్రాండ్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 క్వశ్చన్స్ కలిపి ఒక క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, కో బ్రాండింగ్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత 8th క్వశ్చన్, బ్రాండ్ ఈక్విటీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు బ్రాండ్ లాయల్టీ అమాంగ్ కన్స్యూమర్స్. సో ఓకేనా, ఇవైతే ప్రిపేర్ అవ్వండి. గన్ షాట్ క్వశ్చన్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో బ్రాండింగ్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్, కో బ్రాండింగ్, అలాగే స్టోర్ బ్రాండ్స్. సో ఓకేనా, ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారని చెప్పాను కదా. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేవి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో బ్రాండ్ స్ట్రాటజీస్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 2 గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ స్ట్రాటజీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్. అలాగే 5th క్వశ్చన్, వాట్ ఈస్ బ్రాండ్ విజన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ బ్రాండ్ డెవలప్మెంట్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద కీ స్టెప్స్ ఇన్ ది స్ట్రాటజిక్ బ్రాండ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అలాగే 4th క్వశ్చన్, వాట్ ఆర్ బ్రాండ్ వాల్యూస్ అండ్ హౌ డూ దే ఇంపాక్ట్ బ్రాండ్ ఐడెంటిటీ. అలాగే 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ బ్రాండ్ ఎలిమెంట్స్ దట్ కంట్రిబ్యూట్ టు బ్రాండ్ రికగ్నిషన్. ఓకేనా, ఇవైతే ప్రిపేర్ అవ్వండి. గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి చూసుకోండి. కాబట్టి మీకు ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి బ్రాండ్ పొజిషనింగ్, బ్రాండ్ విజన్, బ్రాండ్ ఎలిమెంట్స్. సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే యూనిట్ 3 లో బ్రాండ్ కమ్యూనికేషన్స్. ఇందులో మనకి కామన్ మెథడ్స్ అలాగే రోల్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లోనే కీ అడ్వాంటేజెస్ అలాగే మెట్రిక్స్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 క్వశ్చన్స్ నేను హైలైట్ చేశాను. ఈ 4 మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే 6th క్వశ్చన్, రైట్ అబౌట్ ది ఆన్లైన్ బ్రాండ్ ప్రమోషన్స్. ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో హైలైట్ చేయలేదు, కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. 6th క్వశ్చన్ కూడా మెయిన్ గా కామన్ మెథడ్స్, రోలు, అలాగే కీ అడ్వాంటేజెస్, నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్స్. ఈ 4 క్వశ్చన్స్ అలాగే 6th క్వశ్చన్ 5 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట బ్రాండ్ కమ్యూనికేషన్స్ నుంచి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్, అలాగే బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్స్, అలాగే ఆన్లైన్ బ్రాండ్ ప్రమోషన్స్. సో ఓకేనా, ఇవి 3 క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 లో ఏ బ్రాండ్ ఎక్స్టెన్షన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో వర్టికల్ బ్రాండ్ ఎక్స్టెన్షన్ డిఫర్ ఫ్రమ్ హారిజాంటల్ బ్రాండ్ ఎక్స్టెన్షన్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో వాట్ ఆర్ కీ స్టేజెస్ ఇన్ ది బ్రాండ్ అడాప్షన్ ప్రాసెస్. అలాగే 3rd క్వశ్చన్, వాట్ ఆర్ మెయిన్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ ఎక్స్టెన్షన్ స్ట్రాటజీస్. అలాగే 5th క్వశ్చన్, వాట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ షుడ్ కంపెనీస్ కన్సిడర్ వెన్ డిసైడింగ్ ఆన్ ఏ బ్రాండ్ ఎక్స్టెన్షన్. అలాగే కామన్ రీజన్స్ అలాగే ఛాలెంజెస్. ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది రీబ్రాండింగ్ లో. ఓకేనా, రీబ్రాండింగ్ అనే కాన్సెప్ట్ లో మనకి కామన్ రీజన్స్, ఛాలెంజెస్. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ మనకి యూనిట్ 4 నుంచి బ్రాండ్ ఎక్స్టెన్షన్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ ఎక్స్టెన్షన్, అలాగే ఫ్యాక్టర్స్, ఇంపార్టెన్స్, అలాగే రీలాంచింగ్. ఓకేనా, యూనిట్ 4 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 బ్రాండ్ పర్ఫార్మెన్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కీ మెట్రిక్స్, అలాగే స్టెప్స్, అలాగే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్, మోస్ట్ కామన్ ఛాలెంజెస్. 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 లోంచి మనకి కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. ఏ విధంగా అంటే ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ లోంచి ఒక క్వశ్చన్, లేదా 6, 7 లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 4 క్వశ్చన్స్ మీకు గనక టైం ఉంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్, అలాగే ఎఫెక్టివ్ మేనేజ్ బ్రాండ్ ఈక్విటీ ఓవర్ టైం,
అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ లెవరేజ్ ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇవి కూడా ఒకసారి చూసుకోండి రిమైనింగ్ 4 క్వశ్చన్స్. ఓకేనా స్టూడెంట్స్, యూనిట్ 5 నుండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి బ్రాండ్ ఆడిట్ అలాగే బ్రాండ్ లెవరేజ్. సో ఓకేనా, ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. మీకు గనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే యూనిట్ 5 నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా 2 అయితే ఇస్తారు. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను.